హలో హలో ఏయ్ నువ్వు కూల్ సురేషా లేక రే ఫూల్ సురేష్ నిన్న బట్టల కొట్లో నిన్ను ఆ గౌతమ్ గాని తెలివిగా గేమ్ ఆడి కార్నర్ చేసావరా అంతేకాదురా నిన్న అందరినీ కొట్టి నిన్ను మాత్రం వదిలేశానే ఆ ముక్కు మొహం తెలియని మిక్కీ మౌస్ గానే మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు ఆలోచించినట్టుగానే ఆ గౌతమ్ గారు కూడా ఆలోచిస్తాడు కదా ఎందుకు సురేష్ కొట్టలేదని ఒకవేళ సురేష్ మాతో కలిసి గేమ్ ఆడుతున్నట్టుగా వాడికి డౌట్ వచ్చిందనుకో ఆటోమేటిక్ గా మీ ఇద్దరికి గొడవ అవుతుంది కదా ఎలా ఉందిరా హలో హలో నేను గౌతమ్ గారి ఇంట్లో పనిచేసి మాట్లాడుతున్నానండి ఒక మాట అండి ఆ రోజు రాత్రి మీ ఇంట్లో జరిగింది తలుచుకుని మా గౌతమ్ బాబు గారు తెగ బాధపడిపోతున్నారండి అయినా మీరు అందరూ అనుకున్నట్టుగా ఆయన ఏ తప్పు చేసి ఉంటారండి తమరోసారి మా ఇంటి గారికి వచ్చి వెళ్ళారంటే అయ్యగారికి కాస్త ఊరటగా ఉంటదండి వస్తున్నాను ఏంటి విషయం ఎవరా ఫోన్లో ఏం లేదండి మా నల్లుడికి అవమానం జరిగితే మనకి జరిగినట్టేగా చాలా అప్సెట్ అయ్యాడట పెళ్లి దగ్గర పడుతోంది వెళ్ళి అతను ఓదార్చి 4 మంచి మాటలు చెప్దాం రండి వెళదాం మామా సూపర్ షాట్ రా పూజది కిర్రెక్కించే ఫిగరు అదిరిపోయిందనుకో మామ గౌతమ్ ఎన్ని రోజులు నీకు ఫోన్ చేసిన వాడు ఈ రోజు నాకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు రా మన ఫ్రెండ్షిప్ ని ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేసి మిక్కీ మౌస్ డ్రెస్ లో నన్ను కొట్టకుండా వదిలేశాడు రా బాగా నటిస్తున్నావురా నన్ను అనుమానిస్తున్నావురా అనుమానించటం కాదు కన్ఫర్మ్ నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశావు ఎన్నిసార్లు పోలీసులు అరెస్ట్ చేశారు నువ్వు పెళ్లి చేసుకోబోయే పూజలు కూడా అసహ్యంగా ఫోటోలు తీసి ఆనందించిన వాడు కదా నువ్వు జీవితంలో ఇంకెప్పుడు నీ ముఖం చూడండి రా ఒక అమ్మాయి కోసం నా స్నేహాన్ని అనుమానిస్తావు నీతో పాటు ఉండి ఏదో పనులు చేసినందుకు తగిన శాస్త్రే జరిగిందిరా నాకు అంతకంత అనుభవిస్తావురా నువ్వు ఆంటీ ప్లీజ్ అండి వాడి మాటలు నమ్మకండి వాడిని కొట్టాను కోపంతో ఏదో వాగాడు పడకండి చాలు మీరు ఇంకేం చెప్పొద్దు రా వెళదాం పూజ హలో పూజ చాలా థ్యాంక్స్ పూజ ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఫోన్ చేయడం వల్ల నాకు కొంచెం రిలీఫ్ గా ఉంది ఎవడో బేవర్స్ గాడు ఇవన్నీ చేస్తున్నాడు బేవర్స్ కాదరా బడుతాయి హీరో ఎరా నీకు అసలు బుర్ర సరిగ్గా పనిచేదేంట్రా గౌతమ్ అనుమానపడి ప్రాణ స్నేహితుని కూడా కొట్టావు కదరా అయినా ఇదంతా నేను ఆడిన నాటకం రా అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఇప్పుడు పూజ ఇంట్లో కొట్టబోయే దెబ్బకేరా గింగిర్లు తిరిగేది ఏయ్ వద్దు ఇంకో హాఫ్ అన్ అవర్ లో నేను కొట్టబోయే దెబ్బకి పూజ ఇల్లు బొంగరంలా తిరగబోతోంది అప్పుడు నువ్వా నేనా అన్నది ఆ సుబ్రహ్మణ్యమే తెలుస్తాడు గౌతమ్ ఏంటిదంతా అంకుల్ పూజా రూమ్ లోకి ఎవడో వచ్చినట్టుంటే చాలే నువ్వు అమ్మాయిల వెంట పడి వేధించే విధవని మాకు తెలుసులే లేదంటీ మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు అర్థం చేసుకునే మాట్లాడుతున్నావు నా కూతురు జీవితం నాశనం చేయడానికి గోడ దూకొచ్చిన వాడు నువ్వు నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి అంకుల్ ఏంట్రా ప్రశాంతంగా వినేది బయటికి ఇంటికి కాబోయే అల్లుండి నువ్వలుడువా మా అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేసే కంటే ఏ నూతులను గోతులను తోసేయడం మంచిది పోరా బయటికి
జరిగిందేంటో తెలుసుకోకుండా నన్ను అవమానిస్తున్నాడు. మేమేం చేస్తారక్కర్లేదు. పోరా. వెంటనే ఈ పెళ్లి పనులు స్టాప్ చేయండి. ఇప్పుడు ఈ డబ్బు ఇచ్చి నన్ను కూలివాణ్ణి చేశారు కదండి. ఏంటండి ఇది?